హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఫైర్ అవుతున్న ఒక ఆర్టీసీ డ్రైవర్ యొక్క వీడియో వైరల్ అవుతుంది. సో ఆయన మహిళలకు ఇచ్చిన ఈ ఫ్రీ బస్ పైన కాస్త కొన్ని వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. అంటే దానివల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయని చెప్పడం చూస్తున్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారి పైన కూడా కొద్దిగా ఆయన ఫైర్ అయినట్టు కనిపిస్తుంది. ఇంతకెందుకు ఫైర్ అయ్యారు, అసలు ఏం జరుగుతుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జవదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, డ్రైవర్ది అతను మాట్లాడిన వీడియో మీరు చూసే ఉంటారు కదా. అసలు ఎందుకు ఆ ఆందోళన, ఎందుకంత ఫైర్ అవుతున్నారు రేవంత్ రెడ్డి గారి పైన, మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్ పైన? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? మీరు ఫస్ట్ థింగ్ మీరు చెప్పాల్సింది ఫైర్ అవుతున్నాడని చెప్పొద్దు. ఇట్లా అవడం ఏమవుతుందంటే పాపం ఆయన ఒక జీతగాడు, ఆయన ఇబ్బంది పడతాడు. మళ్ళీ ఛానల్స్ అందరూ ఆయన పట్టుకుంటారు. ఇంకా మీరు ఎందుకు అలా మాట్లాడరు అంటే, ఇంతకుముందు ప్రభుత్వమే బాగుండేదా, ఈ ప్రభుత్వం బాగాలేదా, మీకు రేవంత్ రెడ్డి గారు ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఫైర్ ఏం అవ్వలేదు. ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు అంతే. మీరు క్లియర్ కట్గా చూస్తే ఆయన ఆవేదన అంటే, మళ్ళీ నేను ఇప్పుడు ప్రతి సందర్భంలో చెప్పేది ఇక్కడ మళ్ళీ మారాల్సింది, మళ్ళీ చెప్తున్నది ప్రజలు. ఆయన ఫ్రీ బస్ ఇచ్చాడు ఎవరికి? ఎవరైతే కట్టుకోలేరో, ఎవరైతే ఇబ్బందో, అరే ఆ బస్ ఛార్జ్ మిగిలితే నాకు ఒకరోజు కూరకు అవుతుంది, ఒకరోజు బియ్యంకి అవుతుంది అనుకున్న వాళ్ళకి అది. అందరూ ఎందుకు అది దానికి వెళ్తారు? మరి లేవా ట్రాన్స్పోర్ట్లే లేవా? చూడండి, ఆడవాళ్ళ ఆ వీడియో చూస్తే ఆడవాళ్ళ సైతం ఫుడ్ స్టెప్ మీద నిలబడి జర్నీ చేస్తున్నారే. ఇప్పుడు ఆయన డ్రైవ్ చేసేటప్పుడు అటువైపు కూడా ఒక మిర్రర్ ఉంటుంది, ఇటువైపు మిర్రర్ ఉంటుంది. కార్ డ్రైవింగ్ వచ్చా మీకు? ఒక ఐడియా ఉందా? కార్ డ్రైవింగ్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా సెంటర్ మిర్రర్ చూస్తాం, ఆ మిర్రర్ చూస్తాం, ఈ మిర్రర్ చూస్తూ ఎవరు ఎటు చూస్తాం చూసుకుని కట్ చేసుకుని డైరెక్ట్గా జాగ్రత్తగా వెళ్తాం. మరి ఆయన చూడాలంటే అక్కడ అడ్డగా నిలబడితే ఆయనకి ఎలా కనబడుతుంది? పైగా మన సిటీలో ట్రాఫిక్కి ఎవడు ఎలా పోని మనకు అనవసరం, నేను ముందు వెళ్ళిపోవాలి, అదే కాన్సెప్ట్. అటు లెఫ్ట్ నుండి కూడా ఓవర్టేక్ చేస్తాడు. ఆటో వాళ్ళకు కూడా అట్లాగే చేస్తారు. కొంతమంది కొన్ని ఆటోలకి ఆర్లను పని చేయవు, అలాగే వెళ్తారు. ఏమైనా వస్తే బస్సు డ్రైవరు ఎక్కించేశాడు, కొట్టేశాడు. ఇప్పుడు ఆయన అదే అన్నాడు కదా, ఏమనంటే డ్రైవర్ కూడా గుద్దేశాడు, ఆడు పోయాడు అని చెప్పి మమ్మల్ని కొడతారు, మమ్మల్ని బదనాం చేస్తారు, రేపొద్దు కేసు నా మీదే అని ఆవేదన వ్యక్తం చేశాడు. లాస్ట్లో పక్క నుంచి ఎవరో ఈ ఫ్రీ బస్సు రేవంత్ రెడ్డి గారు పెట్టడం వల్ల వచ్చిందని అంటే, అవును ఆయనకే ఇది ఏమైంది, మేము కదా సఫర్ అవుతున్నాం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అక్కడ కూడా ఒక పబ్లిక్ మాట్లాడితే నేను మాట్లాడాడు ఆయన. అంత మాత్రం ఆయన ఆర్టీసీ డ్రైవర్కి మొత్తం ఆపాదించొద్దు. ఆయన మాట్లాడేది కూడా వాస్తవమే కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఒకటి సమ్మక్క సారలమ్మ జాతర ఉంది, జాతరకి మొత్తం బస్సులన్నీ వేసేశారు. జాతరకి తెలుసు కదా, ఇండియాలోనే బిగ్గెస్ట్ జాతర ఏది? మన కుంభమేళా తరువాత అంత స్థాయిలో జాతరలో ఇదే పెద్దది. కుంభమేళా సంగతి వేరు పక్కన పెడితే జనాల పరంగా చూస్తే కుంభమేళా తరువాత అత్యధిక ప్రజాదరణ ఉన్న, అత్యధిక పాపులేషన్ గ్యాదర్ అయ్యే స్థలం సమ్మక్క సారలమ్మ జాతర కదా. మరి అన్ని లక్షల మంది, సుమారుగా 5 లక్షల మంది వస్తారంట. అడిగి తక్కువ, అది ఇంకెక్కువ ఉంటుంది. మరి 5 లక్షల మందికి ఎన్ని బస్సులు వేయాలండి? ఒకవేళ వేయకపోతే ప్రభుత్వం వేయలేదని ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కదా. ఎవరు కరెక్టు? పోనీ బస్సు లేవు, ఏలబడి వెళ్ళే కన్నా షేర్ ఆటోలకి ఏదో వెళ్ళొచ్చు కదా, వెళ్ళరు. ఫ్రీ ఉంది కాబట్టి ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు? అది కామన్. అది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ట్రైన్ ఎక్కారనుకోండి, మాట్లాడుకొని ఇలా ఉండిపోతారు. ఒక పొరపాటున మాటల్లోనూ ఫోన్లోనూ పడితే ట్రైన్ స్టేషన్లో ఆగి ఒక్క నిమిషం ఆపుతాడు. ఏ స్టేషన్ అయినా, పెద్ద స్టేషన్లు జంక్షన్లు తప్పితే చిన్న స్టేషన్లు అన్నీ కూడా 1 మినిటే, ఓకేనా? మిగతా స్టేషన్లు 20 మినిట్. పెద్ద జంక్షన్లు విజయవాడ, సికింద్రాబాద్ లాంటి జంక్షన్లు అయితే 20 నిమిషాలు అలా ఆపుతారు. ఆ 1 మినిట్లో అది దిగలేదు అనుకోండి, ట్రైన్ మూవ్ అయిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తాడు, నెక్స్ట్ స్టేషన్లో దిగాల్సిందే. అప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేయడు, ఎవరిని మాట్లాడు. అదే విషయం బస్సు వచ్చేసరికి నీకు నెక్స్ట్ స్టాప్ వస్తుంది, నువ్వు ఎలర్ట్గా ఉండాలి కదా, ఫోన్లో పెట్టుకుని ఉండిపోతాడు. బస్సు ఆప ముందు ఎందుకు ఆపదు? డ్రైవర్ని దగ్గర ఉన్నాడనా, ముందే అలర్ట్ అయి దిగొచ్చు కదా. మరి ట్రైన్ దగ్గర కూడా ఎందుకు బిహేవ్ చేయవు? తిరిగి ఆర్పిఎఫ్లు కేసు వేస్తారు నీ మీద. రన్నింగ్లో దిగినా ప్రమాదం నీకే తిడతారు, చైన్ లాగినా నీ మీద ఫైన్ వేస్తారు. ఎందుకలాగా? అక్కడ ఈ జనాలే, ఇక్కడ ఈ జనాలే. ఆపు. ఒకవేళ అదే షేర్ ఆటో ఎక్కారనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు దిగుతారు, నెక్స్ట్ 10 ఫీట్ డిస్టెన్స్ ఇక్కడ దిగిపోవచ్చు కదా, నేను డబ్బులు ఇస్తున్నాం కదా, అక్కడ దిగుతారు. ఎందుకు? దానివల్ల నీకోసం ఆపడం వల్ల సైడ్కి ఆపితే నీ వెనకొచ్చే వెహికల్కి ఇబ్బంది, మళ్ళీ ట్రాఫిక్ జామ్. మరి ఆలోచన ఉండాలి కదా.
ఈ 10 అడుగులు ఎందుకు నడుస్తా, డబ్బులు ఇస్తున్నా కదా అన్న, నాకు అక్కడ ఆపన్నా, ఎక్కడ దిగిపోవచ్చు కదా, బస్సు అయితే బస్ స్టాప్ దిగిపోతాం కదా. సో ఇటువంటి సైకాలజీ, ఇటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు మరి సఫర్ అయ్యేది డ్రైవర్లే, కండక్టర్లే. పథకం పెట్టిన రేవంత్ రెడ్డి గారిది తప్పు కాదు, కాంగ్రెస్ది తప్పు కాదు, డ్రైవ్ చేసి ఇబ్బంది పడుతుంది వీళ్ళది తప్పు కాదు, మళ్ళీ అల్టిమేట్గా ప్రజలదే తప్పు అంటున్నాను నేను. కామన్ సెన్స్ కదా, అవునా కదా? దీన్ని మళ్ళీ డీప్గా అనలైజ్ చేస్తే ఏమంటారు, మీరు కామన్ సెన్స్ గురించి మాట్లాడారు, మీకు ఆ ప్లేస్ నుండి తెలిసేది, నాకు ఇప్పటికే లేట్ అయింది, ఇంట్లో పిల్లలు ఎదురు చూస్తుంటారు అంటారు ఆడవాళ్ళు. ఎవరిది కరెక్ట్ వెర్షను? ఎవరి వెర్షను అది కరెక్ట్. అవకాశం ఉన్నప్పుడు, లేనప్పుడు ఇట్లే చేసుకోండి, అవకాశం ఉన్నప్పుడు వేరే దారులు వెతుక్కోండి కదా. ఇప్పుడు ఫ్యాన్ ఉంటుండగా ఎవరు విసనకర్త విసురుకోరు, కరెంటు పోతే విసురుకుంటాం. కరెంట్ ఉంటుండే కూడా విసనకర్త విసురుకుంటామా? విసురుకోం కదా. ఆ ఆలోచన పరిధి రావట్లేదు. నా వరకు అయిపోతే చాలు, నేను వెళ్ళిపోతే చాలు. నిజమే కదా, డ్రైవర్కి ఎంత ప్రాబ్లము. ఎట్లాంటివి వస్తున్నాయి కాబట్టి ఆర్టీసీ వాళ్ళు కూడా కొన్ని చట్టాలు చేశారు. డ్రైవర్ సీట్లో ఉన్నప్పుడు ఆయన మీద చేయి చేసుకున్నా, ఆయన కొట్టినా, మాట్లాడినా నేరం అని చెప్పి. ఇప్పుడు చిన్న కారు కట్ చేయడానికే ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది, అంత పెద్ద బస్సు కట్ చేయాలంటే ఎంత ఇబ్బంది, ఎంత చూసుకొని కట్ చేయాలి, ఎంత. నిజంగా నేను నమ్మేది ఒకటే, సిటీలో ది బెస్ట్ డ్రైవర్స్ అంటే సిటీ బస్ డ్రైవర్లే నా దృష్టిలో. మీరు ఎస్పెషల్లీ పటాన్చేరు నుంచి దిల్షునగర్కి వెళ్ళే బస్సు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ సిటీకి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తుంది. ఒక ట్రిప్ వేయాలంటే కనీసం 3-4 గంటలు పడుతుంది ఒక ట్రిప్కే. అలాంటి కనీసం 2 అయినా వేయాలి, ఆయన 3 అయినా వేయాలి ఆ రోజు ట్రాఫిక్ బట్టి. వచ్చిన తర్వాత మళ్ళీ డిపో మేనేజర్ ఒప్పుకుంటాడా, ఆ సూపర్వైజర్ ఒప్పుకుంటాడా, బాబు ఒక అరగంట గ్యాప్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేయండి అని అంటాడు. కంటిన్యూస్గా అందుకే 2 రోజులు మించి చేయనివ్వరు వాళ్ళు. స్ట్రెయిన్ అయితే మళ్ళీ ఇబ్బంది. ఒక డ్రైవర్ మీద ఎంతమంది ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. మరి ఆయన కంఫర్ట్ ఆయనకి ఇవ్వాలి కదా. ఇవాళ రేపు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఈ ఊరు నుంచి ఇంటర్సిటీ బస్సులు, ఇక్కడ నుంచి నిజామాబాద్ కరీంనగర్ వెళ్ళే బస్సులకి ఇంకా కండక్టర్ని పెట్టట్లేదు, డ్రైవరే టికెట్లు కొట్టుకోవాలి. ఎక్కే ముందు బాబు టికెట్ చెప్పని కొట్టేసిస్తున్నాడు. డ్రైవరే కండక్టర్ జాబు, క్లీనర్ జాబు, డ్రైవర్ జాబు, బ్యాడ్ పవర్ తగ్గించే ప్రయత్నం. మళ్ళీ అప్పుడు స్ట్రెయిన్ అయ్యేది ఎవరు, సఫర్ అయ్యేది ఎవరు? కరెక్టా? మరి ఇన్ని ఆలోచిస్తున్నామా మనం? కాబట్టి అవన్నీ ఆయన ఫైర్ ఏం అవ్వలేదు, ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సఫర్ అయ్యేది నేను సార్, నేను ఇప్పుడు అనకూడదు, ఏదైనా జరగరానిది జరిగింది, జరిగితే ఫస్ట్ పట్టుకున్నది ఎవరిని? బస్సును పట్టుకుని జైల్లో పెడతారా ఆ మనిషిని, ఆ డ్రైవర్ని? ఇప్పుడు ఎవరైతే ఆవేదన వ్యక్తం చేస్తారో ఆయన ఫైర్ అవ్వలేదు. నేను ఫైర్ అంటే ఒప్పుకున్న మాటని, ప్లీజ్ మీరు ఫైర్ అవుతున్నారన్న మాట వాడద్దు. ఆవేదన వ్యక్తం చేశారు కదా. ఇప్పుడు ఏమంటారు, పబ్లిక్ అర్థం చేసుకోవట్లేదు సార్ మేడం, పాసెంజర్స్ అర్థం చేసుకోవట్లేదు మేడం అని చెప్తున్నారు చూసారా. అంటే పబ్లిక్ పాసెంజర్ ఎవరు? ప్రజలే, వాళ్ళ కదా అర్థం చేసుకోవాలి. ఇంకెంతకని చెప్తాడు ఆయన, మా వద్దు హ్యాంగింగ్ చేయొద్దు, లేదంటే దిగిపోండి, నెక్స్ట్ బస్ వస్తుంది, నెక్స్ట్ బస్ రాదయా, ఎందుకు ఖాళీ ఉంది కదా, మేము అడ్జస్ట్ అవుతా, నీకేం పోయింది అనేటోలే. ఒకవేళ జరిగితే డ్రైవర్ గొప్ప ర్యాష్ తీసాడు, ర్యాష్ డ్రైవింగ్ అనేస్తారు, యాడ్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు తప్పు లేదు అనిపించుకోవడం కోసం డ్రైవర్ మీద తోసేస్తారు. లేదంటే మొదటి నుంచి కూడా మేము ఎక్కినప్పటి నుంచి కూడా చిరాగ్గా ఉన్నాడు, ర్యాష్ డ్రైవింగ్ చేశాడు, అందుకే ఎన్ని దెబ్బలు తగిలేసాయి అందరికీ అని చెప్తారు. ఒక్కరైనా లేదంటే డ్రైవర్ ఇబ్బంది పడ్డాడు, డ్రైవర్తో. ఇప్పుడు అదే డ్రైవర్కి ఆటోకి చాలా సందర్భాల్లో అవుతుంటాయి, మీరు చూసారా. ఇప్పుడు డ్రైవర్ తప్పు లేదు అని చెప్పడానికి ఒక్క పెద్ద మనిషిని వస్తాడా? బట్ ఆటో వాళ్ళకి మాత్రం ఆటో వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు డ్రైవర్కి నిజమే కదా, డ్రైవర్ తప్పు లేదు, వాళ్ళ తప్పును కూడా డ్రైవర్ వైపు ఒక్క పబ్లిక్ అయినా మాట్లాడతారా? అదే బస్సులో ఉండే పాసెంజర్ కూడా మాట్లాడు డ్రైవర్ సపోర్ట్గా, నాది కాదు కదా, నాకు సంబంధం లేదు. ఎవరు నువ్వు అదే బస్సులో ఉన్నావురా బాబు, నీకోసం ఆయన వెళ్తున్నాడు, అలా ఎవరు ఆలోచించరు. సో సగటు మనిషి ఆవేదన అది. ఆయన ఫ్రీ అవ్వడం తప్పు కాదు, ఈయన మాట్లాడడం తప్పు కాదు, అసలు అదే తప్పు నా ఫీలింగ్. ఓకే.